गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ अम्ब परमेश्वरी अखिलांडेश्वरी अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय माम् आदि पराशक्ति पालय माम् श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय माम् परमानंद रूपिणी पालय माम् श्री ललितेश्वरी चिद्रूपेश्वरी श्री चक्रवासिनी पालय माम् श्री चक्रवासिनी पालय माम्। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత సౌందర్యల హరి. సౌందర్యం, లోకంలో సౌందర్యం అన్నటువంటిది మనిషిని ఆకర్షింపచేస్తూ ఉన్నది. మనిషిని ఆకర్షింపచేయాలంటే మనస్సు ఉంటేనే ఆకర్షింపబడుతుంది. అర్థమైంది కదా? మనస్సు లేకపోతే ఏది ఆకర్షింపబడదు. ఏ సౌందర్యాన్ని చూసిన తరువాత మానవునకు మనస్సు తాదాత్మ్యం ఇచ్చింది,
సాష్టాంగ నమస్కారము కానీ చేయాలని తలంపు కలుగుతూ మనస్సు ఎక్కడ సంలగ్నం అవుతూ ఉన్నదో ఆ సౌందర్యమైనటువంటి భగవతీదేవిది అని బాహ్యంగా చెప్పుకొని ఆంతరంగా ఆత్మ సౌందర్యమని మొదట తీసుకున్నా. మరి ఈరోజు సౌందర్యహరిలో 13వ మంత్రం. వరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతిత అనుదావంతి శతసః గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసించయాః హఠాత్రుట్యత్కాంచో విగలితదుకులా యువతయః. వరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుదావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయాః హఠాత్యుత్కాంచ్యో విగలితదుకులాః యువతయః. ఈ మంత్రంలో అమ్మవారి యొక్క చూపు పడిన వారి యొక్క దయాదృష్టి కలిగిన పంగుం లంఘయతే గిరిం అంటారు. యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఆ పరమానంద మాధవం ఆయన కృపాదృష్టి పడితే పంగుం లంఘయతే. పంగుం అంటే ఎవరు? కాళ్ళు లేనివాడు కూడా మేరు పర్వతం ఎక్కిపోతాడట. పంగుం లంఘయతే గిరిం అన్నట్ట. అలాగనే ఒకవేళ శరీరం అన్నటువంటిది సరిలేకపోయినా, అంగములు విహీనమైన, శరీరము దుర్బలమైన అమ్మవారి కరుణ కలిగితే ఇంకా అవన్నీ అవయవములు పుష్టి అయిన మోడలుగానే ఉంటాయంట. ఆ విధంగా ఇక్కడ నరం వంశీయ వర్షీయాంసం. వర్షీయాంసం అంటే వర్షి అంటే ఇది బాగా వయస్సు వచ్చినప్పటికీ అది వర్షీయాంశం నరం అంటే వంశీయాంశం నరం. వంశీయాంశం అంటే వయస్సు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ నరం పురుషుని. అది వరం అనేది శ్రేష్ఠునని, నరం అనేది పురుషుని. ఇలాగా అతడు నయన విరసం విగత రసం విరసం రసేన వర్తతే ఇది సరసం. రసంతో కూడిన దాన్ని సరసం అంటారు. ఇక్కడ విగత రసం విరసం అంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఏమిటి? చూపు మధ్యము, కనులు సరిగా కనబడకపోయినను సరే ఆ విధముగే నర్మసుజడం. లోకంలో శారీరకముగా అతడు ఏవైనా సుఖాన్ని పొందాలనుకున్నా సరే అది ఎలాగండి? ఆ శరీరము అటువంటి సుఖానికి పొందరానటువంటి మూఢత్వాన్ని పొందినటువంటి నరుని కూడా అది అన్నమాట. కాబట్టి నర్మసు జడం. అతడు శారీరక సుఖ కళ యందు విహీనుడైనప్పటికీ అది నర్మసు జడం. తవ అపాంగాలోకే. ఇంతవరకు ఏం చెప్పుకున్నామంటే మనం వర్షములు దాటిపోయినటువంటి ముసలివాడైనప్పటికీ కన్నులు సరిగా కనబడక పోయినప్పటికీ తరువాత
ముఖములో కళాహీనముగా ఉన్నప్పటికీ ఇతరులు ఒకసారి చూస్తేనే ముఖం పక్కకి తిప్పుకుంటారన్నమాట. అర్థమైందా? ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అలాగనే ఆ నర్మసు జడం. అటువంటి వానికి తవా అంటే ఏమిటి? నీ యొక్క అపాంగాలోకే, అపాంగ ప్లస్ ఆలోకే, అపాంగ ఆలోకే. అపాంగం అంటే మనకి సరే ఎప్పుడో ఒకప్పుడైనా సరే అదేనమాట. కొంతమంది అంటారు కదా, లాస్ట్కి అయినా సరే నీ కడగంటి చూపైనా సరే నా యందు ప్రసారం చేయవయ్యా అంటారు. అలాగనే భగవంతుని కూడా ఏమేడుకుంటారు, నీ కడగంటి చూపైనా సరే, ఏదో ఒక్కసారైనా సరే నీ చూపైనా సరే నా యందు ప్రసారాన్ని గావిస్తే నేను ధన్యుణ్ణి అయిపోతాను అంటారు. అర్థమైంది కదా? ఆ ప్రకారముగా చెప్తున్నారు ఇక్కడ. తవాపాంగ ఆలోకే, అటువంటి దృష్టి పతితం. అర్థమైందే? అటువంటి నీ యొక్క దృష్టి ఏమాత్రమైనా పతితం. పతితం కస్య పతితం, కుత్ర పతితం అంటే ముసలివాడైనప్పటికీ కాచికామలాది పటలాది నేత్ర దోషయుక్తం అయినప్పటికీ అనేది చూస్తే అంత పచ్చగానే కనబడతాయి, కళ్ళు తిమిరంగా కనబడుతుంటాయి, అనేక రకరకాల కవితాలుగా కనబడతాడు. అయినప్పటికీ అతడికి శరీరలో బలం లేనప్పటికీ అటువంటి వాణి ఎందు తవ అపాంగాలోకే పతితం, తమ యొక్క కృపాదృష్టి అయినటువంటిది నీ కరగంటి చూపైనా సరే పడితే అనుధావంతి శతసహ. అది అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే అనుధావంతి శతసహ. అనుధావంతి అన్ని విధములుగా అతను ముందుకే పోతాడు. శతసహ అంటే అనేక విధములుగా. మరి ఇప్పుడు శతసహ అనుధావంతి, ఎవరు వారిని కూర్చి పరుగెట్టుకొని వస్తారట. అటువంటి వాడిని చూస్తే ఎవడైనా అసహించుకుంటాడు, కానీ ముందుకొచ్చినోడు ఉంటాడు, ఎవడైనా ఉండడు. కానీ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములకు రవంతైన పాత్రుడైపోయినాడు. ఎవరు? వీడు. అందుచేత అటువంటి వాడే. ఇది సాహిత్యం అన్నమాట. ఈ కిందది గలద్వేణీ బంధాః కుచకలస విస్రస్త శిచయాః హఠాత్తు ఉత్కట్యత్తు. అది అన్నమాట. కాంచో విగలిత దుకులా యువతయః. అనేక మంది అందమైనటువంటి స్త్రీలు కూడా ఆయన్ని ఎంతమంది శతసహ వాళ్ళని శతశః అనేక మంది అనుధావంతి. నన్ను వరించవయ్యా బాబు, నన్ను ఆ మీద నీ దృష్టి పెట్టవయ్యా, నన్ను వరించవయ్యా, నా మీద నీ దృష్టి పెట్టవయ్యా అంటారట. ఇప్పుడు సౌభరి అన్నటువంటి వాడు ఒక యోగి. మంచి కుండలని ధ్యానంతో యోగసిద్ధుని పొంది ఎల్లప్పుడూ ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రుడైనటువంటి వాడు అతడికి వయస్సు అన్నటువంటిది పెరిగిపోయింది. వయస్సు అలా ఉంటుందా ఏమిటే ఆ వయస్సు. కాబట్టి బాగా వయస్సు వచ్చింది ఆయనకి. వయస్సు వచ్చింది. ఈ వయస్సు వచ్చిన తరువాత అతడు ఒకానొక సమయంలో నదీ తీరంలో ఆ చేప పిల్లలు అటు చాలా ఆనందంతో అనుభవిస్తున్నటువంటి అది చూసిన తర్వాత ఆయనకు దృష్టి కలిగిందనమాట. ఇక్కడ మాంధాత అనే చక్రవర్తి ఉన్నాడు కాబట్టి ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. అర్థమైందా?
ఇప్పుడు చక్రవర్తి దగ్గరికి తాను వెళ్ళినప్పుడు చక్రవర్తి వెంటనే సాధూనాం దర్శనం. ఏమి చదువు అంటే కాషాయం అవసరంలే, సత్పురుషులందరూ సాధువులే. సాధువు కాషాయం ఎలాగా ఉంటుంది, కానీ సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటితీర్థం, వందనం మోక్షదాయకం. అటువంటి సాధువు ఎప్పుడైతే వచ్చారో వెంటనే ఆయనకి అర్ఘ్యపాధ్యాదులతో చక్కగా కడిగి ఉచితాసనం మీద కూర్చుండబెట్టి కాళ్ళని ఒత్తి నీళ్లు పత్తుడిచి ఆయన గంధ విలేపనంతో అలంకరించి పుష్పమాలాంకృతి చేసి, అయ్యా మీరు ఊరకరారు మహాత్ములు, ఎవరైనా మహాత్ములు వచ్చారంటే ఊరకరారు, ఏదో ఒక విశేషం ఉంటుంది, అందుచేత మీరు వచ్చిన పనిని నేను తీర్చాలనుకుంటున్నాను, విషయం చెప్పండి అన్నాడు. ఇక విషయం చెప్పమంటే అప్పుడు చక్రవర్తి గారు అడిగితే సౌభరి ఈ యొక్క యోగి గారు చెప్తున్నారు. ఏమని చెప్పారు అంటే, నాకు మీ అమ్మాయిలు చాలామంది ఉండాలి, మీకు అర్థమైంది కదా, ఒక అమ్మాయికి నన్ను పెళ్లి చేయాలన్నాడు. ఈ వయసు ఏమిటి, పెళ్లి చేయడం ఏమిటి, అర్థమైంది కదా. అయిన పని ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఆయనకి. అమ్మాయిలు 100 మంది ఉన్నారని ఒక ప్రతీతి ఉందన్నమాట. ఆయనకి 100 మంది పుత్రికలని ఒక ప్రతీతి ఉంది. ప్రతీతిగా ఉన్నారు కూడా పుత్రికలు. అది ఇప్పుడు మరి ఆ ఇవ్వడమా మానడమా ఏమీ ఆయనకు అర్థం కాలేదు. ఏదో నేను చేసుకోమంటే వాళ్ళు ఒప్పుకోకపోతే ఈ మధ్యలో ఎలా ఉంటుంది పరిస్థితి అన్నటువంటి భావనతో ఉన్నాడు. సరే ఇంకేం చేశాడు, అప్పుడు అన్నారు, ఒకవేళ అమ్మాయిల్లో మీకు వరించడానికి ఎవరిష్టమో వారికి మీరిష్టమో, కాబట్టి ఒకరిని మీరే చూసి వారు వరించినట్లయితే మీరు చేసుకోవచ్చు అన్నాడు. నా అభ్యంతరం ఏమీ లేదన్నాడు. ఇది అన్నమాట అక్కడ అర్థమైందా. నా అభ్యంతరం ఆవగించంత లేదు. మళ్ళీ మనం ముందే వెళ్ళిపోవడమో లేదా అక్కడ చెప్పడమో, ఆయన వస్తాడు చేసుకోకనడమో ఇవన్నీ ఏమీ లేవు. ఏమే అక్కడంతా అక్కడే కూర్చోండి, మంచిని పంపిస్తాడు, రమ్మంటారు, వచ్చిన తర్వాత చూస్తారు ఎవరిని, ఇతన్ని. ఇప్పుడు చూసిన తరువాత ఇక అందరూ 100 మంది ఈయన ఇష్టపడ్డారనమాట. ఈయన కావాల్సింది ఎవరు, ఒక్కరు అన్నాడు. ఇప్పుడు ఈయనకి 100 మందిని వదలలేడు, ఒక్కరిని చేసుకోలేడు. ఇప్పుడు ఆయన వయసు చూస్తే అలాగే, మరి రాజుగారికి చూస్తే ఆశ్చర్యం, ఏమిట్రా ఆయన అడిగేది ఒక్కడు అడిగారు, ఆ ఒక్కడిని తెచ్చి చూపెడితే గందరగోళం లేకపోయినాయి. మనం కాదు, ఆ ఒక్కడిని తీసుకొచ్చి చూపెడితే ఈ గందరగోళం లేకుండా హాయిగా ఉండు కదా. ఇది కాలేదు, అది కాలేదు, ఈయనేం చేస్తాడు, వీరందరినీ ఏం పోషిస్తాడు, ఇదంతా ఏదో తిప్పిరి కొట్టినట్టుంది ఇప్పుడు మన రాజ్యంలో మనకి అనుకున్నాడు ఎవరు, రాజుగారు. అలా అనుకొని ఇప్పుడు ఏమి చేయడానికి వీలుపడలేదు, చెప్పాలని ఏమి లేదు. అది ఇప్పుడు సాక్షి ఉన్నప్పుడు మళ్ళీ ఈయన కోపం వచ్చి ఏం చెప్పించేస్తాడో, మళ్ళీ ఆ శాపానికి వీళ్ళు మనుషులుగా ఉంటారో బండరాళ్ళు అయిపోతుంది. ఇది ఒక పెద్ద భయం. ఎందుకంటే ఆ రోజుల్లో అంత పవర్ఫుల్ మనుషులు వారు, అర్థమైంది కదా. ఏది వాళ్ళు ఏది అన్యాయం చేయరు, కరవం చేయరు, శుద్ధంగానే ఉంటారు. అందుకనే వాళ్ళు పవర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయిత్వం అంటారు యోగశాస్త్రంలో. ఎవరు సత్యాన్ని చక్కగా ఆచరిస్తూ ఉంటారో క్రియాఫలం అన్నారు, అంటే వారు అనేది కూడా వర్తిస్తుంది అని. మరి ఆనాడు ఏమి గౌతముడు చేసిన తప్పు ఎవరు చేశారు, కర్మ చేసి ఆయన చేశాడు, వచ్చింది గొడవ, అర్థమైంది కదా. కాబట్టి ఆయనకి చెప్పించాడు అనుకో, కానీ ఈవిడికి కూడా చెప్పించేశాడు. ఏమని, నీవు ఒక రాయివు అవుదుగాక. మరి శాపేమో చెప్పుడంటే ఆ శ్రీరామచంద్రుడు వస్తాడు, ఆనాడు ఆ కాలు నీ రాతికి
ఎందుకంటే రాతిని నాతికి చేసిన ఏమి సార్వభౌముడు శ్రీరామచంద్రుడు అని పొందమైన పాట. అందుచేత చేశాడు. ఎందుకంటే వారు అంత తపో అగ్రగణ్యులన్నమాట. వారి జీవితంలో ఏ ఒక్కరిని కూడా ఒక అన్యాయము, ఒక మోసము, ఏ ఆక్రమణ ఏమీ లేకుండా తపశక్తితో ఉన్నవారు. అందుకే ఫలించే ఆ రోజున. సరే, ఇక్కడ కావాల్సింది ఏమిటి మనకి ముఖకి కథ. ఇక చేసింది లేదు, అర్థమైందా? సరే, మొత్తం అంతా వివాహం చేసేసాడు. అది అందుకని ఇప్పుడు ఇక్కడ శతసహ అనుధావంతి, 100 మంది అనుధావంతి ఆయన్ని అనుసరించుతూ ఉంటారట. అది ఎందుకున్నారు వీళ్ళందరూ? ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణమైనటువంటి చూపు ద్వారా అది చెప్పడం. ఎంత మరి సౌందర్యాన్ని విశేషం కదా. అమ్మవారి యొక్క విశేషాలను ప్రకటనము చేసినటువంటిది ఈ ప్రవాహం. ఇది ఒక శ్లోకంతో అయ్యేది, మంత్రంతో అయ్యేది కాదు. ఇది 100 శ్లోకాల ప్రవాహం. అర్థమైంది కదా. లహరి అంటే ఏమిటి? ప్రవాహం. సరే, వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు రాజు ఏమనలేదు. అందరినీ తీసుకెళ్ళి చాలా సరిపోయేటట్టుగా ఆహార వస్తువులు అన్నీ, గుడిసెలు, ఏర్పాట్లు, గూడారాలు అన్నీ ఏమి మొత్తం 100 మందికి సరిపోయినట్టు ఏర్పాట్లు అన్నీ చేయడానికి సన్నాహాలన్నీ చేసేసాడు రాజు. కొన్నాళ్ళెత్తిన భాండారాలన్నీ దాసదాసీలందరినీ ఈయనతో పంపించేశాడు. ఈయన పోయినాడు అడవికి. ఇప్పుడు వాళ్ళ అడవిలో నేను ఈ విధమైనటువంటి వాడిని ఏమి అయ్యో తప్పైపోయింది, ఏదో ఒకరు పోతే మనం అందరం వచ్చామన్నమాట ఎవరికి లేదు, రాదు. అది మనసుకి రాదు. ఆయన సామాన్యుడు కాదు కాబట్టి అప్పటికప్పుడే తన యొక్క మహిమ ద్వారా 101 రూముల్ని తయారు చేశాడు. అటాచ్డ్ బాత్రూములతో. అర్థమైంది కదా. బ్రహ్మాండమైన ఏసీ రూములతో సుందరమైన, మనం కూడా కట్టలేము ఆ రోజుల్లో. అలా చేశాడు. సరే, రాజుగారు అనుకున్నారు, ఏమో వీరికి ఇచ్చేసాము, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్దాం అనుకొని వెళ్ళి చూశాడు. ఎవరు? రాజుగారు పరివారంతో అడవికి పోయాడు. పోయి చూసిన తర్వాత అది చూస్తే ఏమని తోచడం లేదు. అర్థమైందే. రాజ దర్బారులో లేని వస్తువులు అక్కడ ఉన్నాయి. మనకేలా ఇండియాలో లేని వస్తువులు అమెరికాలో ఉంటున్నాయో. అర్థమైందా? ఆ ప్రకారముగా రాజదర్బారులో లేని వస్తువులన్నీ అక్కడ తాండవిస్తూ ఉన్నాయి. రాజు అనుకుని ఎంత ఉన్నది కానీ ఈయన అందరినీ ఏం చూసుకుంటాడు ఈయన మొహం. కాబట్టి అయినా సరే నేను పలకరించడం, అమ్మాయిల్ని ఒకసారి పలకరించాలి కదా. వాళ్ళు పిచ్చేదో పోయారు, ఏమి అయినా సరే పలకరించే ధర్మం మనకుంది కదా అనేసి వెళ్ళాడనమాట. వెళ్ళి ఆ మొదటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళి మా పరిస్థితి ఎలా ఉంది, నిన్ను ఎలా చూసుకుంటున్నాడు ఆయన నాకు ఒక్కటే బాధ. ఏడు బాధ అంటే 24 గంటలు నన్ను వదిలిపోడు. అది ఆ పక్క వాళ్ళు బాధపడతారు, ఇదే నా బాధ. ఇది అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా అయ్యో నాకిదే బాధ, ఎప్పుడు నా దగ్గర ఉంటారే. ఇది అప్పుడు రాజుగారు అనుకున్నాడు, అయ్యో ఈ సరే బ్రహ్మాండంగా వీళ్ళు ఉన్నారులే, ఏదో తంటాలు పడతారులే, పర్వాలేదని తిరిగిపోయాడు. అంటే ఏమిటి అంటే అటువంటి యోగశక్తి వాళ్ళందరూ ఆశ్రయించి చక్కని స్థితిని పొందారు కాబట్టి అది చెప్పారు ఇక్కడ. వరం నరం వర్షీయాంశం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసహ గలద్వేణీ బంధా కుచకలశ విస్రస్త శిచయా హఠాత్ హఠాతృత్యత్కాంచో విగలిత దుకులా యువతయ అని ఈ ప్రకారముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది లాస్ట్కి అమ్మవారికి కృపాకటాక్ష వీక్షణములతో
ఇక ఆయనకి నరులు ప్రేమించకపోవడం అన్నదే ఉండదు అన్నటువంటి ఇది అందులో ఉన్నటువంటి తాత్పర్యం అన్నమాట. అటువంటి భక్తులకి ఇంకా కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళే కాదు, అర్థమైంది కదా, స్వర్గాది లోకంలో ఉన్నటువంటి ఏమి గొప్ప గొప్ప వైభవపేతంగా ఉన్నటువంటి వారు కూడా వీళ్ళని పరీక్ష చేయడానికి వస్తారట మళ్ళీ, అర్థమైంది కదా. వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళని భక్తులను ఇటువంటి యోగులను పరీక్ష చేయడానికి వస్తూ ఉంటారు. ఆ పరీక్ష చేసేవారిని మనం తెలుసుకున్నాం కూడా, అర్థమైంది కదా. ఇక ఇప్పుడు శ్లోకం 14 మంత్రం 14 క్షితౌ క్షత్పంచాశద్వీ క్షితౌ షత్పంచాశత్ విసమధిగా పంచాశదుదకే హుతాసే ద్వాషష్ఠీ చతురధిక పంచాశాత్తనిలే దివి ద్విషట్త్రింశత్ మనసి చ చతుషష్ఠిరితి మయూకాః తేషామపి ఉపరి తవ పాదాంబుజయుగం చెప్తున్నారు. ఇప్పుడు క్షితౌ షత్పంచాశతు ద్విసమధిగా పంచాశదుదకే హుతాసే ద్వాషష్ఠీ చతురధిక పంచాశత్ అనిలే దివి ద్విషట్త్రింశత్ మనసి చ చతుషష్ఠిరితి ఏ మయూకాః తేషామపి ఉపరి తవ పాదాంబోజయుగం. అమ్మవారు ఇప్పుడు వారి యొక్క కిరణాలు ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా ప్రసరింపచేస్తాయో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంతవరకు మనం షట్చక్రోపరి సంస్థిత అనేది మనం ఎన్నోసార్లు లలితా సహస్రనామంలో మనం వింటూనే ఉన్నాం. షట్చక్ర ఉపరి సంస్థిత నిన్న కూడా చెప్పుకున్నాం ఆ ఉపరి భాగంలో ఏ విధంగా సంస్థితమై ఉంటూ ఉన్నదో అని. ఇప్పుడు ఆ షట్చక్రాలలో ఉన్నటువంటి తత్వాలను కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొకసారి కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ మయూకాహ అంటే కిరణాలు అన్నమాట. మయూకాహ అని అడుగు ఉంటుంది, అది కిరణాలు. కాబట్టి తేషాం ఉపరి, అది అన్నిటికంటే ఉపరి. ఏమి ఇవన్నీ దాటే అక్కడ ఉంటుంది హాయిగా అమ్మవారు. కానీ ఇక్కడిక్కడ ఈ అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి ఈ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ ఇత్యాది చక్రాలలో అనుష్ఠానాన్ని కొంతమంది ఒక చక్ర అనుష్ఠానంతోనే సాధించుకుంటారు. కొంతమంది చక్షోపరి సంస్థ అన్నటువంటి 6టిని సాధిస్తారు కొంతమంది. ఆ విధంగా సాధించేటప్పుడు ఇక్కడ ఎలా ఉంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు క్షితో, క్షితి అంటే భూమి, అది క్షితి అంటే భూమి. ఆ భూతత్వం ఎక్కడుంటుంది? మూలాధారంలో భూతత్వం ఉంటుంది. ఆ మూలాధారమైన భూతత్వంలో అక్కడ షట్పంచాశత్, అక్కడ 56, అది షట్పంచాశత్. అది అంటే 56 కిరణాలతో అక్కడ అమ్మవారు ప్రకాశమానమై ఉంటారన్నమాట. మూలాధారంలో షట్పంచాశత్ అంటే పంచాశత్తు అంటే 50, షట్ అంటే 6, 56. ఆ 56 కిరణాలతో అక్కడ మూలాధారమైనటువంటి భూతత్వ రూపంలో అక్కడ ఉంటారు. ఇక ద్విసప్తమధిక చెప్తున్నారు. ఇప్పుడు ద్విసప్తమధిక పంచాశత్
ఉదకే. ఉదకం అంటే ఏమిటి? జలం. అక్కడ ఆ జలభాగం ఎక్కడంటది? స్వాధిష్టానం. జలభాగము స్వాధిష్టానం. ఆ స్వాధిష్టానములో 52 కిరణాలతో అక్కడ వ్యాప్తిని చెందుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఏమి స్వాధిష్టానములో ద్వాషష్ఠి అంటే 62 ఏమి స్వాధిష్టానములో ద్వాషష్ఠి అక్కడి వరకు ద్వాషష్ఠి చతురధికే. ఒకటి ఉదకం అన్నటువంటి జలములో అక్కడ మనకి ద్విసమధిక ద్విసం అధిక 50 ఉదకే. అక్కడ జలములో మాత్రము 2 ఎక్కువ 50 కంటే 52 కిరణాలతో అక్కడ ప్రకాశమానమై ఉంటున్నారు. అలాగనే ఇక్కడ ద్వాషష్ఠి ఎక్కడయ్యా అంటే హుతాసే ద్వాషష్ఠి అదన్నమాట. హుతాసం ఎక్కడ? మణిపూరక చక్రం అన్నటువంటిది జలతత్వం అన్నమాట. కాబట్టి ఆ మణిపూరక తత్వం అన్నటువంటిది జలం అన్నమాట. ఆ జలతత్వంలో 52 కిరణాలతో ప్రకాశమానమై ఉంటూ ఉన్నది. ఇక అగ్నితత్వం హుతాసే. హుతాసే అంటే అగ్నితత్వం. అగ్నితత్వంలో ఎలా అంటే ద్వాషష్ఠి అది అనమాట. ఇది ద్వాషష్ఠి అర్థమైందే. షష్ఠి పూర్తి అయిన తర్వాత సంస్కృతిలో 1 61 62 అనాలి అంటే ఏకాధిక షష్ఠి ద్వియాధిక షష్ఠి ద్వాషష్ఠి. అందుచేత 62 కిరణాలతో స్వాధిష్టానంలో అగ్నితత్వంలో ప్రకాశమానమై అక్కడ వ్యాపించి ఉన్నది అమ్మవారు. అలాగా ఆ కిరణాన్ని ప్రసారింపచేస్తూ ఉన్నది. ఇప్పుడు 3 అయినాయి మనకి. 1 మూలాధారం, 2 మణిపూరకం, 3 స్వాధిష్టానం. ఇక 4వది చెప్తున్నారు చతురధిక 50 అనిలే. కాబట్టి అనిలము అంటే ఏమిటి? వాయువు. అన్నీ తీసి నా పెట్టామంటూ అనలం అంటే మళ్ళీ అగ్నికి కూడా ఉంది. అనలం అంటే ఏమి? అగ్ని. అలం అంది ఎప్పుడు కూడా అగ్ని. నెయ్యి పోసినప్పుడు అలం అండదు. నెయ్యి వేస్తూ ఉంటుంటే హోమంలో ఎప్పుడు అలం అని చెప్తుందా? చెప్పదు. అలం కాతిది అనలం. అది ఇది చాలు అని చెప్పదు అగ్నిదేవుడు. ఎందుకంటే పదం వచ్చింది కాబట్టి. అనలం మళ్ళీ ఎక్కడైనా వచ్చింది అనుకో, అప్పుడు ఇదేమిటో అనుకుంటారు. అనలం అని ఎక్కడైనా వస్తే డౌట్ పడకుండానికి అది కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అనలం ఎట్లా అంటే, అలం అంటే ఏమిటి? సంస్కృతిలో చాలు అని అర్థం. ఎవరైనా ఎక్కువ అన్నం కానీ ఏమి రసగుల్లాలు కానీ వేస్తూ ఉంటుంటే సంస్కృతిలో కూడా ఉన్నవారు అలం అలం అంటారనమాట. చాలు చాలు. అగ్నిదేవుడికి ఇన్ని డబ్బాలు పోసినా అలం అన్నాడు. అందుకే అనలం హుతాసన అగ్నిదేవుడే. సరే, ఇక్కడ హుతాసే ద్వాషష్ఠి. ద్వాషష్ఠి అగ్ని స్థానం. అగ్నితత్వం మనకి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్కడ చెప్పుకుంటున్నాం? చతురధిక 50 అనిలే. అనిలే అంటే అందరికి అర్థమైందే వాయుతత్వం. ఆ వాయుతత్వము ఎక్కడుంటుంది అంటే అనాహతం. అది అనాహత చక్రం. హృదయాకాశంలో అనాహత చక్రం ఉంటూ ఉందన్నమాట. అది ఆ అనాహత చక్రంలో వాయుతత్వంలో 54 చతు అధిక 50 అంటే ద్వి అధిక 50 52 అనుకున్నాం. ఇప్పుడు చతు ఏమి అధిక 50 అంటే ఏమిటి? 54. అది అనమాట. ఇక చెప్తున్నాడు దివి ద్విషత్రింశత్. అదనమాట దివి అనమాట. దివి అంటే ఏమిటి? ఆకాశం. దివి అన్నటువంటిది ఆకాశం. కాబట్టి
ఈ ఆకాశతత్వం అన్నటువంటిది ఎక్కడ మనకు ఉంటున్నది అన్నటువంటిది. ఆకాశతత్వం అనేది విశుద్ధ చక్రం కింద తీసుకున్నారు. విశుద్ధ చక్రంలో ఆకాశం తీసుకున్నారు. ఇందులో కూడా విభాగాలు 62 అని 72 అని కొన్ని విభాగాల్లో ఉంది. కానీ కాబట్టి షట్త్రింశత్ ద్విషట్ అది ఆ ప్రకారముగా మనకి 62 తీసుకున్నా 72 తీసుకున్నా 2 తరగతులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చండి. ఇక చెప్తూ ఉన్నారు ఇక్కడ మనసిచ లాస్ట్ అనమాట ఇది. ఈ మనసిచ చతుషష్ఠి ఇది. చతుషష్ఠి అందరూ వింటుంటారు. చతుషష్ఠి కళలని వింటారనమాట. తెలుగులో ఏమంటారు 64 కళలు అంటారు. అది కాబట్టి ఇటువంటి మనస్సునందు అంతఃకరణమే మనస్సు. అది అన్నిట్లో దాని యందు 64 కిరణాలతో అది ఎక్కడ ఉంటుంది? ఆజ్ఞా చక్రం. ఈ విధముగా మనం వరుసగా వెళ్తే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా చక్రం. దీంట్లోనూ చాలామంది ఆ ధ్యానం చేస్తూ ఉంటుంటారు. ఏం చేస్తారు? అలా చేయగా యోగంలో వారికి సూక్ష్మత వచ్చి ఆ అంతఃకరణ శుద్ధి ద్వారా అమ్మవారు ఒకనొక టైంలో ఆ జ్ఞానబోధని కలిగిస్తారు. ఊరకు పెట్టారు. రామకృష్ణ పరమ గారు అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్న ఊరుకున్నారా? వారి యోగం పరిపూర్తి అయిన తర్వాత వారికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించారు. అయితే ఇక్కడ ఏమిటి అంటే ఎక్కడ అంటే వీటి ద్వారా అహంవృత్తిని పెంచుకున్నప్పుడు ఆ అహంకారం పెరిగిపోయేటప్పుడు మాత్రం ఈ సాధనలలో నాయంత గొప్పవాడు లేడు అన్నటువంటి అహంవృత్తి వచ్చినప్పుడే ఇంక ఈ జన్మకిగా ఈ మానవ జన్మ ఈ జన్మలో మోక్షం పొందడం అవదు. కాబట్టి అంత వాళ్ళని సిద్ధులు నేర్చుకున్నా పతంజలి కూడా ఆఖరికి చెప్పాడు, ఈ సిద్ధులన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ ఇవి తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉంటే చాలా గొప్పవి. ఇప్పుడు ఆంజనేయుడికి వెళ్ళేవేటి అందులో చదువుతూనే ఉంటాయి కదా, అష్టసిద్ధి నవ చదువుతుంటారు కదా. కానీ అతడు అవసరం వచ్చినప్పుడే ఆ సిద్ధిని తీసుకొచ్చాడు. లోకోపకారానికి వెళ్ళేటప్పుడే సిద్ధిని. ఏదో మైరావణుడు ఆ యొక్క వీళ్ళ పట్టుకుపోయి పాతాళలోకంలో పెడితే అప్పుడేం చేశాడు? మళ్ళీ సూక్ష్మరూపంలో అక్కడికి వెళ్ళి సాధించాడు. అర్థమైందా? అలాగా సిద్ధి లోకోపకారం అయితే మంచిదే. కానీ ఇది పొందడం కూడా ఎంత ఏకాగ్రత లేకపోతే వస్తుంది. సామాన్యంగా వచ్చి పడిపోయింది కాదు. ధనం 10 కోట్లు గడించాడంటే ఎంతో కష్టపడాలి రాత్రి పగలు. అలాగనే ఒక యోగసిద్ధిని పొందాడంటే ఎంతో పడతాడు. అలాగనే మనం ఒక అంతఃకరణ సిద్ధిని పొందాలంటే ఎంతో పడుతుంటాం. ఈ ప్రకారముగా మయూకాః తేషాం ఉపరి తవ పాదాంబుజయుగం. అటువంటి వైభాగమునందు ఎక్కడ? సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోప శోభిత. అటువంటి ఆ సహస్రదళ మధ్యంలో వర్తించినటువంటి ఆ సుధా సింధువునందు అక్కడ అమ్మవారు నివసిస్తారు. అటువంటి నివాసం ద్వారా ఈ కిరణాల ద్వారా ఈ సాధకులకి దయార్థ హృదయంతో ఆ సాధనా సిద్ధిని వసుగుతూ ఉంటుంటారు. ఇది అనమాట. ఇది వారు అందుకనే మనకి కూడా ఏం చెప్తారు? పంచకోశములు దాటాలి అంటారు. అర్థమైంది కదా? పంచకోశములు అంటే ఇవే కదా, వీటితో ఉత్పత్తి అయిన కోశాలే. వీటినే మనకి పంచకోశాంతర స్థిత. పంచకోశాంత అక్కడ కూడా పంచకోశాంతర స్థిత
స్థిత. పంచకోశముల యొక్క అంతరం అలాగనమాట ఉన్నా సరే, ఎందుకంటే ఇదంతా వర్ణన కాబట్టి అమ్మవారిది, దానికి దీనికి చాలా కనెక్షన్స్ ఉంటాయన్నమాట. ప్రతి గ్రంథానికి ఆ యొక్క లక్ష్మీ స్తోత్రం చదవండి, సరస్వతి స్తోత్రం చదవండి, అలాగే లలితా స్తోత్రం చదవండి. ఈ అన్నింటినీ కనెక్షన్ ఒక్కడక్కడ మీకు తగులుతూనే ఉంటాయి. అది ఈ విధముగా అమ్మవారు అక్కడ ఉండి ప్రకాశింపచేస్తూ ఉన్నది అన్నటువంటిది దీనిలో విశేషం అన్నమాట. 15వది శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రానస్ఫటిక ఘటికా పుస్తకకరాం సగృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీనా ఫణితయః శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీర ద్రాక్ష మధురిమ దురీనా ఫణితయః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క వర్ణన. అమ్మవారికి అక్కడే ఉంది చంద్రరేఖ ఉన్నదన్నమాట. ఆ విధముగా ఇక్కడ శరజ్యోత్స్నా శుద్ధాం. శరత్కాలంలో జ్యోత్స్న అంటే వెన్నెల. అటువంటి ఆ శరదృతువులో ఉన్న వెన్నెల ఉంది కదా, వెన్నెల అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రాకారమే ఆ యొక్క శుద్ధమైనటువంటి మనం ఆహ్లాదకరమైనటువంటి అది వెన్నెల అంటాం. అమ్మోలోలు ఏమంటారు? ఆ ప్రకాశానికి పేరు వెన్నెలని పెట్టారు తెలుగులో. దానికి వెన్నెలని మనం పెట్టుకున్నాం. అందుచేత శరజ్యోత్స్నా శుద్ధాం అది ఎలా ఉంటుంది? శుద్ధం. శుద్ధం అంటే శుభ్రం, శుద్ధం అంటే తెలుపు, అది తెల్లని కాంతితో కూడినటువంటి అటువంటిది శశియుత జటాజూటమకుటాం. ఇంకా ఎలాంటిది అంటే చెప్తున్నారు, చంద్రునితో కూడినటువంటిది. ఆ వెన్నెల ఎప్పుడు చంద్రుని వదిలి రాదు. చంద్రుని నుంచి వచ్చిన ప్రకాశాన్ని మనం వెన్నెల అని జ్యోత్సన అని అంటాం. ఇప్పుడు సూర్యుని నుంచి వచ్చిన కిరణాలు ఉన్నాయి, చంద్రుని నుంచి వచ్చిన కిరణాలు కూడా ఉన్నాయి. అక్కడ మనము ఎప్పుడైతే సూర్యోదయం కాకముందు అది ఎలా పేరు పెట్టాము? అరుణోదయం అంటాం. అతడు సూర్యుడే, కానీ అప్పుడు ఎలా ఉంటాడంటే ఎరుపుదనముతో చూడడానికి ముచ్చటగా కనబడుతూ ఉంటుంటాడు. అర్థమైంది కదా? అటువంటి శరజ్యోత్స్నా శుద్ధం శశియుత ఆ జాబిలితో కూడినటువంటిది, వెన్నెలతో కూడినటువంటిది, జటాజూటమకుటాం ఆ కిరీటము ఆ విధముగా అమ్మవారిది ప్రకాశిస్తూ ఉంటుంటుంది. శరజ్యోత్స్న అది ఎలాగైతే చూసినప్పుడు ఆనందదాయకాన్ని మనకిస్తూ ఉన్నదో, అలాగే అమ్మవారు పెట్టుకున్న కిరీటము కూడా అది మనకి వెన్నెలల ఆనందదాయకముగా శక్తియుక్త జటాజూట ముకుటాం. అది ఇక కొంతమంది శిఖలో పుష్పం పెట్టుకుంటారు. మరి అమ్మవారి కిరీటానికి పుష్పం ఏమిటి అంటే ఈ బాలచంద్రుడే ఈ పుష్పం అన్నమాట. అమ్మవారి శిఖలో
పుష్పం ఏమిటి అంటే ఈ బాలచంద్రుడే పుష్పముగా ప్రకాశిస్తూ ఉంటుంటాడు. వేరే పుష్పం పెట్టుకోవాల్సిన పని అక్కడ లేదన్నమాట. ఆ కిరీట ముకుటంలో ఈ చంద్రాకారమైనటువంటిది ఎలాగైతే ఒక శిఖలో పుష్పం పెట్టుకుంటారో ఆ విధంగా చంద్రుడు అక్కడ పుష్పముగా ప్రకాశమానముగా అమ్మవారి అలంకారంలో ఉంటారు. ఇక ఇంతవరకు త్వరత్రాసత్రాన స్ఫటిక ఘటిక పుస్తకరాం ఈ విధముగా ఏమి వర త్రాస త్రాణ త్రాసత్రాణ ఏమిటంటే త్రాసం అంటే భయము, త్రాణం అంటే రక్షించడం. అది ఇక్కడ త్రాస అంటే భయం అన్నమాట. త్రాణము అంటే త్రారక్షణే ధాతువు కాబట్టి అటువంటి భయాన్ని పోగొట్టి రక్షించినటువంటి అది చెప్తున్నారు. రక్షించినదైనటువంటి ఇష్టార్థములు వసుకునిదైనటువంటి ఖరాం పుస్తక ఘటిక ఒక వరముద్ర, అభయముద్ర అన్నమాట. ఒక చేతిలో అభయం ముద్ర అది. అటువంటి స్ఫటిక ఘటిగా స్ఫటిక ఘటిక అది. అయితే ఏంటంటే కొంతమంది ఒక మనం అంటే పానం అంటే ఏమిటి, త్రాగేదాన్ని పానం అంటారు. అది ఏది పడితే ఆ పానం అవుతుంది. అర్థమైందే. క్షీరపానం అయితే లేదా జలపానమా అలాగనే ఒక చేతిలో ఆ పానపాత్ర ఉంటుంది అన్నమాట. ఒక చేతిలో అది రక్షించడం. ఎవరు రక్షించడం? మనల్ని ఈ శిష్టులని రక్షించడం. ఆ శిష్టులందరూ కూడా మరి రక్షించడానికి ఎప్పుడూ అభయహస్తం ఉంటూనే ఉంటుందన్నమాట. అది ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అభయం చూపడం కాదు. ఒకసారి ఆ హస్తం ఉంటే అది ఎల్లప్పుడూ హస్తం అలానే ఉంటుందన్నమాట. అందుచేత వరత్రాసత్రాన స్ఫటిక ఘటిక పుస్తకరాం అటువంటి ఈ హస్తం ఎలాంటిది అంటే మనకి భయాన్ని పోగొడుతుంది. ఇంతవరకు అమ్మవారిని ఆశ్రయించి భయం పోగొట్టు ఉన్నవారే అందరూ కూడా. ఇక ఆ పానపాత్ర ఎలా ఉందో వర్ణిస్తున్నారన్నమాట. స్ఫటిక ఘటిక ఝటిక రెండే పెట్టుకోవచ్చు అర్థాన్ని. అంటే అది స్ఫటికమణులతో నిర్మింపబడినటువంటి పాత్ర ఉంటుంది. ఏమంటారు? అది స్ఫటికమణులతో నిర్మింపబడినటువంటి అటువంటి పాత్ర అది. ఆ విధముగా ఇక చెప్తూ ఉన్నారు ఇప్పుడు. ఈ ప్రకారముగా పుస్తకరాం ఇంకా కూడా ఒకటి ఉందన్నమాట. ఏమిటి అంటే రెండు ఇక్కడ స్ఫటికమణులతో కూడిన పానపాత్ర ఉన్నది. స్ఫటికమణులతో కూడిన జటిక అని అర్థం తీసుకుంటే, ఘటిక అని అర్థం తీసుకుంటే స్ఫటికమణితో నిర్మింపబడిన పానపాత్ర అని అర్థం. అదే పాఠాంతరములతో జటిక అన్నటువంటిది ఒకవేళ ఎక్కడైనా ఉండి తీసుకుంటే అక్కడ స్ఫటికమణులతో గుచ్చబడినటువంటి అక్షమాల రెండు పాఠాంతరంలో ఉన్నాయి కాబట్టి ఘటిక ఇంకోటి జటిక. ఘటిక అని అర్థం వస్తే పానపాత్ర, జటిక అని అర్థం వస్తే ఆ స్ఫటికమును నిర్మించినటువంటి అక్షమాల అది. అటువంటి ఈ ప్రకారముగా త్వాన్ ఈ ప్రకారముగా భావించి ఒక్కొక్కరు ఒక విధంగా భావిస్తూ ఉంటుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం సక్సెస్ఫుల్ అనమాట. కొంతమందికి ఆ ఒక రూపం చూస్తేనే పూజిస్తారు వాళ్ళకు కూడా. కొంతమంది ఏమంటారు తాంత్రికులని పేరు పెడుతుంటారు. అందరూ తంత్రం అంటే ఉపాయం అనుకోండి, తంత్రం అంటే శాస్త్రం అనుకోండి. మనకది చూస్తే ఏమవుతుంది? భయం అయిపోతుంది. అమ్మవారి యొక్క సాత్విక రూపమే ఉండాలి. అలాగా ఈ రూపంతో ఇంతవరకు వర్ణించిన వర్ణనా రూపము ఎవరికి కష్టమైన రూపమో కాదు. అర్థమైందా? అటువంటి రూపాన్ని ఎవరైతే
సకృతు నత్వా, అది ఆ రూపాన్ని మనసులో చక్కగా భావించి, ఒక రూపం మనసుకి రావాలి అంటే బాహ్య రూపాలు ఒకసారి చూస్తే వస్తాయి, కానీ ఏమి ఈ దైవ రూపాలు 10 సార్లు చూస్తూ ఉంటుండాలి. ఈ బాహ్య రూపాలు ఒకసారి చూస్తే చాలా అది ఉండిపోద్ది. ఫలాని వస్తువు బాగుంది, ఆ రూపం బాగున్నది అంటే 10 సార్లు చూడక్కర్లే. కానీ దైవ రూపం ఉన్నది మనసు నిరాలంటే ఇంత రూపం చూసినా ఎక్కడికో పోతూనే ఉంటుంది ఏమిటి మనసు. అందుకనే ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు ఇష్టదేవతని ఎదురుగా పెట్టుకోమనడానికి కారణం. గట్టిపడిందాక ఎందుకు పెట్టండి, ఇప్పుడు తిరిగి పోయే స్వభావం. ఇది ఒకసారితో నిలిచిపోతే తొందరగా ఆ మోక్షతిని పొందిపోతాడు, అని చచ్చిపోడు, ఆ విజ్ఞానం పొందిపోతాడు. కాబట్టి అటువంటిది అది ఒక్కసారితోనే పొందాలంటే పుణ్యం ఎక్కువ ఉండాలి. అది ఉన్నదంటే ఇంక ఎక్కడ చూసినా అదే రూపం కనబడుతుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి రూపాంతరం ఎప్పుడూ లేనే లేదు. మరి ధ్రువుడికి కూడా రూపాంతరం లేనే లేదు. నేను ఎప్పుడైతే రూపాంతరం కనబడిందో అప్పుడు తెరిచాడు. ఇప్పుడు ఉన్న రూపము ఒక రూపాన్ని చిత్రించాడు నారదుడు. ఆ చిత్రరూపానికి కదలిక లేదు. అర్థమైంది కదా. ఆ నారదుడు చిత్రించిన రూపానికి కదలిక లేదు. ఆ రూపాన్ని చూస్తూ నువ్వు ఈ మంత్రాన్ని పఠించు. ఓం నమో నారాయణ కానీ, లేక ఓం నమో భగవతే వాసుదేవ్ కానీ, ఆ రూపాన్ని చూస్తూ ఆయనకు అలాగ తన్మయత్వం చెందిపోయినాడు. ఎవరు? ధ్రువుడు. చెందిపోయిన తరువాత ఎప్పుడైతే ఇతనికి కదలిక రూపం కనబడింది, దేవుడా నా రూపం ఎక్కడ పోయింది ఇలా చూశాడు. ఎవరు? చూస్తే అప్పుడు విష్ణుమూర్తి కనబడాడు కదులుతూ. అర్థమైందా? నీ వరం కోరుకో అని. అది నీ భక్తికి మెచ్చానన్నటువంటి కదలికలు ఎప్పుడు వచ్చాయో అప్పుడు చేశాడు. కదలికలు ఎక్కువ, మనకి రూపం రావడం తక్కువ. ఎవరు? మనకి ఈ కదలికలు వచ్చి రూపం పొందక 5 నిమిషాలైనా నీ రూపం ఉంచమ్మా, తర్వాత నువ్వు కదులు, నేను వద్దన్నానా, ఎక్కడ ఏ రూపం వచ్చినా నాకు పర్వాలేదని మనం మొత్తుకుంటాం. ఇప్పుడు మీరందరూ విన్నదే. ఇప్పుడు ఒక గోపిక ఆ కృష్ణుని తన్మయత్వాన్ని పొంది, కృష్ణ ఉదయం 9 కూర్చున్నాను నీకు ధ్యానంలో, ఇప్పుడు టైం ఎంత అయింది? 1 గంట అయింది అని. ఇప్పుడు టైం కాదు, అప్పుడు టైం చెప్తుందమ్మా. 1 గంట అయింది. మా ఆయన 2కి వస్తాడు భోజనానికి డ్యూటీ నుంచి. నా మనస్సు నీలో తగులుకొని ఉండిపోయింది. ఇప్పుడు నీ నుంచి నాకు 1 గంట విడది చాలు. ఆ వంట అయిపోయి భోజనం అయిపోయి మళ్ళీ నా మనసు నీకు సెటప్ చేస్తాను అని వేడుకుంటుంది. ఎవరు? మనమంతా 10 నిమిషాలు నీ యందు ఉంచితే చాలు, అంతకంటే నాకు పరమార్థం ఈ జన్మలో అక్కర్లేదు, కానీ ఈ 10 నిమిషాలు ఉంచే స్థితిని మాత్రం ప్రసాదించు దేవా అని మనం మొక్కుతున్నాం. ఆ అమ్మమ్మ రోజు ఇదే ఆ అమ్మకి వచ్చిన గొడవ. అర్థమైందా? ఇప్పుడంటే మనకి అలారాలు పెట్టుకుంటా మోగుతూ ఉంటుంటుంది. అప్పుడు ఏం అలారాలు? చీకటి 4 గంటలు కోడి కూస్తేనే 4-5 లేరా అంటారు. అదనమాట అవే అలారాలు. అలా ఉంది. అందుచేత ఈ ప్రకారమైనటువంటి అటువంటి సౌందర్యమైనటువంటి ఆ రూపాన్ని చూస్తూ అది సకృన్నత్వా నత్వా కదమివ సతాం సన్నిధత్తే. సకృత్తు అంటే ఒక్కసారి ఆ అమ్మగారిని నిన్ను సకృతు, అసత్కృత్ అంటే అనేక మార్లు, సకృత్ అంటే ఒక్క మారైనా సరే, నత్వా నమస్కరించి ఏమి అమ్మవారిని. కాబట్టి సన్నిధతే
అటువంటి నమస్కారం చేసిన వాడికి ఏది ప్రాప్తం లేకుండా ఉంటుందని ఇటువంటి చిహ్నాలతో కూడినటువంటి రూపాన్ని చక్కగా ఒకసారైనా చూసి తమేత్తం చెందేవాడికి ఏది సంపేది సన్నిధతే, ఏది నా సన్నిధతే, ఏది ప్రాప్తింపుకుంటూ ఉంది, కథం ఏ విధంగా ప్రాప్తింపుకుంటూ ఉంటుంది అంటున్నాడు. సత్వాత్వా అంటే నిన్ను, ఏమి సకృతునత్వా ఒకసారి నమస్కారం చేసినటువంటి వాడికి సతాం, సతాం అంటే ఎవడు, సతాం సంగోహి భేషజం. కాబట్టి సత్పురుషుడికి భేషజం ఏమిటి? సతాం అంటే సత్పురుషుడు, సత్పురుషుడికి భేషజము అంటే ఏమిటి? ఔషధం ఏమిటి? సత్పురుషుడికి సత్సంగమే ఔషధం. అందుకే సతాం శబ్దం అక్కడ కూడా వచ్చింది. ఇక్కడ సతాం అటువంటి సత్పురుషులుకి నా సన్నిధతే, సన్నిధతే అంటే అనుగ్రహం. నా సన్నిధతే అంటే అనుగ్రహం లేకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలా ఉంటుందంటే సత్పురుషులు అప్పుడు వారు కానీ ఒకవేళ ఏమి ఆ అమ్మవారిని స్తుతించాలనుకున్నారనుకోండి, స్తుతించాలనుకుంటే ఇప్పుడు మనమంటే స్తుతించలేం. ఆ సంస్కృతం నేర్చుకున్న వారు కూడా సరిగా నేర్చుకోకపోతే ఎక్కడది లఘువో, ఎక్కడకు గురువో, ఎక్కడేమైపోద్దో తెలియదు. వాళ్ళు స్తుతించని భయపడతారు. బాగా నేర్చుకున్న వాళ్ళే స్తుతిస్తారు. ఇటువంటి రూపాన్ని చక్కగా ధ్యానం చేసినటువంటి వారు ఏదైనా సరే చెప్పాలన్నా, ఒక స్తోత్రం చదవాలని అనిపించినా వారికి ధాటిగా ధారావాహికంగా ఉత్పత్తి అయిపోద్దట. అది చెప్తున్నారు ఇక్కడ. సతాం సన్నిధతే ఫణితయ దురీనా ఫణితయ. వారికి ఏమిటి అంటే దురీనా, అట్టి మంచి చక్కనటువంటి వహించి ఎలాగా పని వాళ్ళ వాక్కులు ఎలాగ ఉంటాయో తెలుసా? మధుక్షీర, ద్రాక్ష, మధురిమ. అది ఆ ద్రాక్ష ఎలా ఉంటుందో అలాగా ఆ మధుక్షీరం ఎలా ఉంటుందో అమృతం, అలాగనే ఆ మధురిమ, ఆ యొక్క ఆ కంఠము ఆ విధమైనటువంటితో దురీనాహ, ఇవన్నిటితో కూడినటువంటి మధురములైనటువంటి ఫణితయ, వారికి మధురములైన ఫణితం, మంచి వాగ్వైఖరి వాక్కులు వారి నుండి వస్తాయి. అమ్మవారిని ఈ ప్రకారమైన రూపంతో ఉండేటప్పుడు వారికి వచ్చిన వాగ్వైఖరి రూపంలో అత్యద్భుతం అప్పటికప్పుడే. మరి లేకపోతే మరి చదువుకున్న వాళ్ళకి ఎలాగా వస్తాయి? ఏమి బాగా కష్టపడితే చదువు రానివాడు కూడా వచ్చేస్తుంది ఇక్కడ. అది విశేషాలు మనకి విని ఉన్నాం, అర్థమైంది కదా. కాళిదాసు చరిత్ర ఏమిటి తెలుసా? పూర్వం ఒక ఏదవ కుటుంబంలో పుట్టిన చక్కగా గోవుల్ని అన్నిటినీ చక్కగా సంరక్షించిన, అలాగే ఏవో ఉంటాయి కదా వాటికి రకరకాలైనటువంటి గోరీలు కానీ అవి సంరక్షించిన అటువంటి వానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏమొచ్చింది? మహాకవి కాళిదాస. అమ్మవారి యొక్క అనుగ్రహంతో పొందినాడు వాగ్వైఖరి. చదువేమీ లేదు, చదువు లేకపోయినా వాడి పుణ్యమేమో ఉందో కానీ రాజకన్య దొరికిందనమాట. మరి ఎలా దొరికిందనుకుంటారేమో. ఆయన ఏంటంటే ఓ రోజు చెట్టు మీద కూర్చొని మొదలు నరుకుతూ ఉన్నాడు అన్నమాట. అది ఎక్కడ ఉన్నది అంటే నదీ తటంలో ఉంది. అది మళ్ళీ అది పడిపోయినా కింద పడిపోతాడు నీటిలోనే. అటువంటి పరిస్థితుల్లో మహామంత్రి చూశాడనమాట. ఆ రాజుగారి కుమార్తె అన్ని సంబంధాలు వచ్చినా అడ్డు పెడుతూనే ఉంది దేనికైనా. విసిగిపోయాం కాబట్టి ఇటువంటి వాడిని తీసిపోవాలను, నువ్వు నోరు మూసుకొని ఉండరా అని చెప్పాడు. మొదట ఉండమని. అలాగే చిత్త మహాప్రభు అన్నాడు. ఎవరు? ఆయన పోయాడు. అక్కడ రావణాసురుడితో ఒక బొమ్మ ఉంది.
అది చూసి ఆహా రావణేశ్వరుడు ఎలా ఉన్నాడు అన్నాడు. రాజు చూశాడు, ఇట్లా రావణేశ్వరుడు అంటున్నాడు, ఇలాంటి వాడిని తీసుకొచ్చాడే ఈ మంత్రి అనేసరికల్లా ఏంటి మంత్రి, అరే ఈయన ఇలాంటి వాడు, అందుకే మంతనాతీత మంత్రి, మహా ఆలోచన శక్తి వాడు మంత్రిగా ఉంటే దేశం బాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వెంటనే ఏమిటంటే ఈయన చాలా అండి, ప్రపంచంలో ఎంత తెలివైన వాడు ఎంతవరకు చూసారా మీరు? ఎందుకంటే ఇతడు మహా గొప్ప కవి. అప్పటికప్పుడే ఏం కవి చెప్పన్నాడు ఏమంటే, ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు, మహాప్రాణాలు ఇద్దరికి ఉన్నాయి. అంతకంటే బలవంతుడికి మహాప్రాణం లేకుండా అల్ప ప్రాణం పెట్టారు కాబట్టి అది కుదరదు. బలవంతుడికి మహాప్రాణం ఉండాలి, కానీ విభీషణుడిలో బకారం మహాప్రాణం ఉందే, కుంభకర్ణుడిలో బకారం మహాప్రాణం ఉందే, రావణాసుడికి మహాప్రాణం లేకుండా ఎవడు పెట్టాడు ఇది? కాబట్టి రావణేశ్వర అన్న ఆ ప్రకారముగా అటువంటి ఏదో మొత్తం మీద ఏదో మరి ఆయన ఇదో ఏమిటో ఆ రూపల ఇది అమ్మవారి మహిమ ఏమిటో ఏదో ఒకటి మొత్తం మీద ఎలాగో పెంచి పెళ్ళయింది. ఇక తర్వాత ఈ పూర్వ వరుస వచ్చిందనమాట. ఏం వరుస? అలా డ్రర్ అంటారు కదా మేపడానికి తీసుకెళ్తే, అది కనబడింది. అప్పుడు ఆ అమ్మ చూసి దేవుడిరా బాబు, లాస్ట్కి నేను ఎలా పడిపోయాను అని చెప్పి అయ్యా పోయింది అయినా లేదు, ఇప్పుడు కలంకం తేకూడదు, ఏమి మన రాజా ఆ వంశానికి కలంకాన్ని రానివ్వకూడదు, కాబట్టి వాళ్ళకి అన్నీ అందులో ఉంటాయి కాబట్టి అయ్యా పోయి అమ్మవారి దగ్గర చక్కగా వెళ్ళి ప్రార్థించుకొని కొన్నాళ్ళు అక్కడ అనుష్ఠానం చేసుకోమంటే ఆయన ఏ మొత్తాన్ని అమ్మవారి యొక్క సౌందర్య రూపాన్ని చూసినాడో ఆ రూపంలో తన్మయత్వాన్ని చెందిపోయాడు. ఇక చెందిపోయిన తర్వాత ఓ 40 రోజులతో ఒక చేసి బయటకు వచ్చేసరికి ఆయనకి తెలియకుండా వచ్చేస్తుంది. ఏమిటి అది అనమాట. అందుకనే ఆ ప్రకారమైనటువంటి ఆయన మహాకవి కాళిదాసుడయ్యాడు. అంటే కాళి దగ్గర దాసుడిగా ఉండి భజించాడు కాబట్టి కాళిదాసుడు అని పేరు వచ్చింది. పెట్టే పేరు కాదు ఇది, అర్థమైందా? మనము లోపల ఖాళీ చేసుకోవాలా, అప్పుడు మనము కాళిదాసులు అయిపోతాం. అంతఃకరణాన్ని ఎవడు ఖాళీ చేసుకున్నాడో వారందరూ కాళిదాసుడే. సరే, మొత్తం మీద ఈ కాళిదాసుడు బ్రహ్మాండమైనటువంటి సాహిత్యంలో అంత గొప్పవాడు ఏమీ లేడు. అలాగనే మరి ఏమీ చదువుకోనివాడు మహాకవి. ఈయన మహాకవి అయిపోయాడు, ఆదికవి అయినాడు. ఆయన చదువు రాని వాళ్ళ సంగతి, ఈయన మహాకవి కాళిదాసుని పేరు వచ్చింది, కానీ ఆదికవి వాల్మీకి అని వచ్చింది ఆయనకి. ఆయన ఏం చదివాడు? అర్థమైందా? చదువే లేదు. చదువు లేకపోయినా ఒక్కసారి ఆయనకి అనమాట ఆ పక్షుల జంట చూశాడు, దయార్థ హృదయం వచ్చింది. మానిషాద అన్నటువంటిది ఒక శ్లోకాన్ని చక్కగా వర్ణించాడు. రామాయణ సాహిత్య కావ్యాన్నే రచించేశాడు. ఎందుకు చెప్పుకోవడం అంటే ఇటువంటి విషయాల్ని అమృతవర్షిణి అమ్మగారు అది శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీర ద్రాక్షా మధురి మధురీనా ఫణితయ. ఈ విధమైన అమ్మవారిని చక్కగా మనం ఆ ధ్యానం చేసిన వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారికి ఆ వాగ్వైఖరులు అనేటువంటి ఈ మధురములు చెప్పినటువంటి అన్ని మధురములు కాబట్టి అటువంటి మధుర వాక్కులతో ప్రకాశించే శక్తి వారికి వస్తున్నది. కాబట్టి అటువంటి దివ్యశక్తిని మనందరికీ అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మహావిద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం.